డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల కాసేపటి క్రితమే తన పార్టీకి సంబంధించి కీలక ప్రకటన కార్యకర్తలకు చేశారు. ఇక అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమే తర్వాయి 40 మంది కార్యకర్తలు నేతలందరితో ఆమె ఢిల్లీకి వెళ్ళి అధికారికంగా పార్టీని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవటమే ఇక తర్వాయిగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అందరికీ క్లారిటీ ఇచ్చేశారు. సో ప్రస్తుతం కార్యకర్తలు నేతలంతా లోటస్ పాండ్లో ఉండటంతో కొంత సందడి కనిపిస్తోంది. ఇకపై తెలంగాణ రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఏపీలోనే తన యాక్టివిటీ ఉండబోతోందా, ఏపీ పాలిటిక్స్లో షర్మిల ఇచ్చే నినాదం ఏంటి, తన లైన్ అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే క్యూరియస్ వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనతో నడిచిన అనుచరులు కావచ్చు ఉన్న పరిస్థితి. అసలు తాను ఏ పొజిషన్స్ తీసుకుపోతుంది అనే దానికి సంబంధించి చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్ పార్టీకి ముందు నుంచి కూడా ఒక సలహాదారుగా, అలాగే షర్మిలాకి ప్రధాన అనుచరుడుగా ఉన్న పిట్టా రామరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రామరెడ్డి గారు ఒకసారి జరగండి. ఇక్కడ చూసారా ఫ్లెక్సీ అంతా కూడా, ఒకవైపు రాజశేఖర్ రెడ్డి, మరోవైపు షర్మిల. ఇక్కడ ఏమంటారు, వరంగల్ కిల్లా, చార్మినార్ ఈ బొమ్మలతో తెలంగాణ సెంట్రిక్గా పాలిటిక్స్ ఉండబోతాయి, ఇక్కడే ఈ ప్రజల కోసమే వైఎస్ఆర్ పాలన అందిస్తానని చెప్పారు 2 సంవత్సరాల 2 నెలల క్రితం. ఇప్పుడు ఏపీ అంటున్నారు. క్లారిటీ ఉందా అసలు తన రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది, తనని నమ్ముకున్న మా భవిష్యత్ ఏంటి అనే ప్రశ్న వేస్తే? మేము ఆంధ్రప్రదేశ్కే వెళ్తున్నామని చెప్పేసి ఇప్పటివరకు కూడా మా నాయకురాలు ఎక్కడా కూడా స్పష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. మనందరికీ తెలుసు, జూలై 8, 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మా యొక్క ఎజెండా కేసీఆర్ యొక్క నియంత అవినీతి అరాచక పాలనని పారద్రోలడమే లక్ష్యంగా పనిచేసి అనేక ధర్నాలు, దీక్షలు, రాస్తారోకలు చేసి ప్రజల్ని చైతన్యపరిచి ఈ సర్కార్ని, కేసీఆర్ సర్కార్ని సాగనంపాలని చెప్పేసి మేము చేసినటువంటి పోరాటం. మరి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు గుర్తించి మా నాయకురాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత బేషరతుగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం మనం చూసాం. అందులో భాగంగానే ఎక్కడికక్కడ మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దాంట్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా క్రియాశీలకంగా ఉన్నది అన్న దాంట్లో ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని చెప్పేసి కూడా వారు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో మా నాయకురాలు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసి రేపు సాయంత్రానికి మరి రాష్ట్ర కార్యవర్గాన్ని అంతని కూడా తీసుకొని ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నాం. మరి ఎల్లుండి మరి అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు సమక్షంలో మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతూ ఉంది. మీరు అనుకోవచ్చు, మీరు ఇందాక అడుగుతున్నట్టుగా మరి ఈ రోజుతో తెలంగాణలో మీ యొక్క సేవలు పులి స్టాపేనా, రానున్న రోజుల్లో రాజకీయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనా అని చెప్పేసి సరే చాలామంది ఆ దిశగా ఆలోచన చేస్తున్నారే తప్పితే షర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇవాళ తెలంగాణలో పెట్టిన తర్వాత షర్మిలమ్మ గారికి వచ్చినటువంటి అభిమానం, ఆదరణ, మద్దతు చూసిన తర్వాత, స్పందన చూసిన తర్వాత ఆమెలో ఉన్న చరిస్మాను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసి ఖచ్చితంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిలమ్మ గారి సేవల్ని రాష్ట్రమంతటే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ వారి యొక్క సేవల్ని ప్రచారంలో వాడుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నమాట వాస్తవం. అంతే తప్పితే అంత భావించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో షర్మిలను ఎందుకు దూరం పెట్టింది అని చెప్పేసి ఎక్కడ క్యాంపెయిన్ చేయలేదు. కనీసం ఒక లీడర్కి వెళ్ళి ఈ పర్సన్ని గెలిపించాలని 119 నియోజకవర్గాల్లో ఒక్క దగ్గర కూడా షర్మిల గారు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న చాలా వ్యూహాత్మకంగా షర్మిలమ్మ గారి విషయంలో వ్యవహరించిన తీరు మనం చూసాం. ఎందుకనంటే అవతల కేసీఆర్ అడ్డగోలిగా అక్కరకున్న మాటలు, అక్కరకు లేని మాటలను కూడా వెలికి తీసి అబండాలు వేస్తాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో షర్మిలమ్మ గారి పార్టీ మద్దతు కోరారు. వారు మేమందరం కూడా చాలా కష్టపడి ఎక్కడికక్కడ కష్టపడి పనిచేసాం. మాకు రాహుల్ గాంధీ గారు కూడా మా నాయకురాలతో అనేక సందర్భాల్లో ఇంటర్నల్ చర్చల్లో పాల్గొనడం, మాట్లాడడం ఇవన్నీ చూసాం. ఇదంతా చూసిన తర్వాతనే కదా మీరన్నట్టు షర్మిలమ్మ గారి యొక్క
ప్రాధాన్యత లేదు అంటే ఇవాళ షర్మిలమ్మ గారిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడం శుభ పరిణామంగానే అందరు విశ్లేషకులు చూస్తున్నారు. కానీ ఆమె ఎంచుకున్న లైన్, ఎంచుకున్న సిద్ధాంతం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అమరవీరుల త్యాగాల కోసం వైఎస్ఆర్ తెలంగాణ పాలన తెలంగాణలో అని చెప్పారు. పదే పదే తెలంగాణ అని మాట్లాడి ఇక్కడ బిడ్డని, ఇక్కడ తల్లిని, ఇక్కడే ఉంటాను, ఇక్కడే నేను మిమ్మల్ని నిలబెడతాను అని మాటిచ్చిన సందర్భాన ఇక్కడ ఎందుకు ఎలక్షన్స్కి దూరంగా ఉన్నది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైతే, ఏపీకి వెళ్ళి ఏం నినాదం ఇవ్వబోతోంది, ఆమె లైన్ ఏంటి అనే ప్రశ్న మరొకటి. తెలంగాణ ఎన్నికల్లో దూరంగా ఉండడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశం మాత్రమే తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ప్రతి గుడిసెలో, ప్రతి పల్లెలో ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లెగసీని, రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగా షర్మిలమ్మ గారితో సాధ్యమని చెప్పేసి జాతీయ పార్టీ అయినటువంటి ఆల్రెడీ అక్కడ వారసుడు అధికారంలో ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 150 సీట్లు కొట్టి అధికార పీఠంలో మరో ఎలక్షన్కి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పుడు వారసురాలిగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఈమె సైడు మళ్ళీ అవకాశం ఉందా? ప్రజల్లో ఆ రోజున ప్రత్యేక తెలంగాణ ఇచ్చినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించలేదు. కాబట్టి షర్మిలమ్మ గారిని ఫేస్ను ముందు పెట్టి మరి అధికారంలోకి వస్తే తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఆ స్లోగన్ కూడా తీసుకోబోతా ఉన్నాం. మరి అదేవిధంగా రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ పునర్జీవం తీసుకొస్తాం, ఇందిరమ్మ సంక్షేమ పాలన మళ్ళీ రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి అంత ఫేస్ వాల్యూ ఉన్నటువంటి షర్మిలమ్మతోటి ముందు పెడితే తప్పకుండా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే కాకుండా అధిక స్థానాల్లో కైవసం చేసుకోవడానికి ఒక మార్గం ఉంటుందని చెప్పేసి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం చూసాం తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి లెగసీని షర్మిలమ్మ తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. ఇవాళ మొన్నటికి మొన్న నిజంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేసి ఉంటే కాన్స్టిట్యున్సీలో 5,000 నుంచి 15,000, 20,000 వరకు కూడా మా ఓటు బ్యాంక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు కాబట్టి మరి అవన్నీ కూడా 31 కాన్స్టిట్యున్సీలలో కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగి ఇవాళ అధికారంలోకి వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారి లెగసీ, రాజశేఖర రెడ్డి గారి వారసులు షర్మిలమ్మ అని చెప్పేసి మాత్రం భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మరింత మెరుగ్గా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగా డెవలప్ కావాలి, వృద్ధిలోకి రావాలి, పార్టీ బాగుండాలంటే ఖచ్చితంగా షర్మిలమ్మ గారికి ముందు పెట్టాలని చెప్పేసి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ పోరాట పటిమను చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు కూడా, అది వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు షర్మిలమ్మ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది, షర్మిలమ్మ గారి నాయకత్వంలో మేము పనిచేస్తే మాకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థిస్తూ ఉన్నారు. వారి కోరిక మేరకు వారి అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం, పరిశీలిస్తామని చెప్పేసి మా నాయకురాలు చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఏఐసీసీలో ఉన్న పెద్దలు కూడా చాలామంది ఒక మంచి పొలిటికల్ స్పేస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి, మనది జాతీయ పార్టీ కాబట్టి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతకంటే ముందు కూడా మరి రాజ్యసభ అవకాశం కల్పిస్తాం, నేషనల్ లెవెల్లో ఏఐసీసీ లెవెల్లో జనరల్ సెక్రటరీ, స్టార్ క్యాంపెయినర్ ఇస్తామని చెప్పి కూడా మా నాయకురాలుకి హామీ ఇవ్వడం మాకు తెలిసిన సమాచారం ఉంది. కాబట్టి అంతేకాకుండా ఇప్పటివరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు కూడా సముచిత స్థానం కల్పించేటువంటి ఆలోచన కూడా మా నాయకురాలు మరి ఇప్పటికే ఏఐసీసీలో ఉన్న పెద్ద నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకొని ఎల్లుండి జరిగేటువంటి విలీన ప్రక్రియలో పాల్గొంటా ఉన్నాం. చాలా సంతోషంగా కూడా ఉన్నాం. రకరకాల స్పెక్యులేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తూ ఉన్నాం. మీరు ఏపీ కాంగ్రెస్లో ఎంటర్ అవ్వటం, అంటే షర్మిల గారు ఏపీ కాంగ్రెస్లో ఎంటర్ అవ్వటం ఆ ప్లాన్ చేసిందే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓటు చీల్చడానికి, ఆయనకు మేలు చేయడానికి అనేది ఒక వార్త అయితే, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ పార్టీ కొనసాగుతోంది, మీరు ఢిల్లీకి వెళ్ళటానికి ఫ్లైట్ ఖర్చులు కూడా ఆయనే భరిస్తున్నారు అనే వార్త ఎలా చూడాలి? ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చూసాం, జనసేనతో అపవిత్ర పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని రేపు బీజేపీతో సీట్ల పంపకం కూడా సంక్రాంతిలోపు అవుతామని చెప్పి మనం వింటా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందా? అదే కాకుండా చంద్రబాబు నాయుడుతో షర్మిలమ్మ గారు కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అంటే అది చాలా విడ్డూరంగా ఉంది తప్పితే మరొకటి కాదు. అదేవిధంగా ఆయన ఫ్లైట్ ఛార్జీలు పెడితే పోవాల్సినటువంటి గతి మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కానీ, షర్మిలమ్మ కానీ లేదు. ఇది చాలా స్పష్టం. సో ఇక్కడ పూర్తిగా విలీనం చేసిన తర్వాత ఇక తెలంగాణ పార్టీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి యాక్టివిటీకి ఎలాంటి ఆస్కారం ఉండబోదు కదా, ఇంకా క్లారిటీ వచ్చేస్తుందా 4వ తారీఖుతో? తప్పకుండా అంతే కదండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా చలామణి అవుతాము. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ
కార్యకలాపాలు ఇంకా మీదట ఉండవు. రైట్. గతంలో ఇలా పార్టీలు పెట్టి నేషనల్ పార్టీస్లో విలీనం చేసిన నాయకులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. నరేంద్ర గారు ఒకరైతే, ఆ తర్వాత మనకి ఇక్కడ విజయశాంతి గారు కూడా ఎగ్జాంపుల్. ఆమె బీజేపీలో కొనసాగి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. సో షర్మిలని కూడా అలానే చూడాల్సిన సందర్భమా? మీరు ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జరిగిన తెలంగాణలో ఎన్నికల్లో మా పార్టీ యొక్క ప్రభావం ఎంత మేర ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకుంటారు షర్మిలమ్మను. అదేవిధంగా తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా వారి సేవలు తీసుకోవాలనుకుంటున్నారంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం ఆలోచన చేయాలి. అంతే తప్పితే మరొకటి కాదు. తప్పకుండా రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండబోతున్నారు. మంచి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అది మున్ముందు మనం అందరం చూస్తాం. మీకు ఎలాంటి భరోసా ఇచ్చింది? అంటే ముందు నుంచి మీరు అంటిపెట్టుకొని ఉన్నారు, ఈ పార్టీ యాక్టివిటీస్ అని చూస్తారు, అధికార ప్రతినిధిగా ఆమె అనుచరుడుగా కొనసాగారు, పాదయాత్ర మొత్తం కూడా కవర్ చేసిన వ్యక్తి మీరు. సో మీ ఫ్యూచర్ ఏంటి? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కంటే కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉన్న లీడర్లుగా మేము కేసీఆర్ ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేశాము. ఇవాళ కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలను బయటికి తీసి బాహ్య ప్రపంచానికి తెలియజేసింది షర్మిలమ్మ గారు. కాబట్టి ఇవాళ మేము ఎంతో కష్టపడ్డాం కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాం కాబట్టి మేము అందరికీ కూడా రేపు ఇవ్వబోయేటువంటి నామినేటెడ్ పోస్టుల భర్తీలో మాకు మంచి స్థానం కల్పిస్తారు. ఆ నమ్మకం మాకుంది. ఏఐసీసీలో పెద్దలతో మా నాయకురాలు చర్చించారు, మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు.